నాకు రీసెంట్గా ఒక బ్రో కమెంట్ చేసిండు ఏంటంటే, నువ్వు ఇంత చిన్న ఏజ్లో అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ని ఎట్లా బిల్డ్ చేసుకున్నావు బ్రో అన్నసి అడిగిండు. సో దాన్ని నేనేం చెప్తా అంటే, నీకు ముందు స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలంటే నువ్వు సింగిల్గా బతకాలి. అవతల పర్సన్తో నాకేం అవసరం లేదు అనేసి నువ్వు అనుకుంటే నువ్వు స్ట్రాంగ్గా బతకొచ్చు. అంతేగాని నీ దగ్గర ఎమోషన్స్ ఫీలింగ్స్ లాంటివి నీ దగ్గర ఏమైనా ఉన్నాయనుకో, నీ అంత ఎర్రిపుగ్గాడు ఎవరు లేడు. బికాస్ అవతల పర్సన్ నీ వీక్నెస్ తెలిసిందనుకో, వాడు నిన్ను ఆడుకుంటాడు. ఆడుకున్నట్టు నీకే తెలియదు, అంతే నువ్వు అంత పెద్ద ఎర్రిపుగ్గాను అవుతావు. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అది కూడా నాదే. నేను రోజు ఒక స్నాప్ పెడతా, అది కూడా జిమ్మే పెడతా. సో అందరు ఏమనుకుంటారు అంటే, వీడు 24 గంటలు జిమ్లోనే చేస్తాడా, వీని వేరే పని లేదా, వీనంత బోరింగ్ కన్నాడు ఎవరు లేడు అనేసి అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకుంటే నాకేం ఫరక్ పడే, నాకు డబ్బీ ఫరక్ పడదు. బికాస్ వాళ్ళకి తెలియదు ఏం తెలుసా, నేను ఒక్కనే తిరుగుతా, నేను ఒక్కనే తింటా, నేను ఒక్కనే లంచ్కి పోతా, నేను ఒక్కనే కెఫేకి పోతా. సో నాకు అవతల పర్సన్తో నాకు అవసరం లేదు, వేరే పర్సన్తో నాకు అవసరం ఏముంది బ్రో, నాకేం అవసరం లేదు కదా. సో అక్కడ నీ స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. బికాస్ నువ్వు సింగిల్గానే అన్నీ చేస్తున్నావు, అవతల పర్సన్తో నీకు ఏం ఫరక్ లేదు, అసలు అవసరమే లేదు అనుకున్నప్పుడు నీ మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ అయిపోతుంది తెలుసా. నేను ఏదైనా చేస్తా, ఒక్కని ఏదైనా చేయగలుగుతా అనేసి నీ స్ట్రాంగ్ అయిపోతుంది నీ మైండ్ సెట్. సో నేను ఏం చెప్తా అంటే, నీ దగ్గర ఎమోషన్స్ ఫీలింగ్స్ లాంటివి ఫస్ట్ బంద్ చేయి, ఏదైనా సింగిల్గా చేయి, గుర్తుపెట్టు.